అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది. అయితే ఎటువంటి ఫోన్ కాల్ వల్ల మీకు ఆందోళన కలగబోతుంది, ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వింటారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. తులారాశి వారి జీవితాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ ఫలితం కూడా అంత సులభంగా దక్కించుకోరు. ఫలితాలు పొందుకోవడంలో అనేక రకాల అవరోధాలు వీరికి ఎదురవుతాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు ముందుకు సాగినట్లయితే కనుక ఖచ్చితంగా విజయ పదంలో ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కనుక ఈ యొక్క తులారాశి వ్యక్తులకు చూస్తే మిశ్రమమైన ఫలితాలు అనేది ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు. అయితే ఒక ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క బంధువుల నుండి కానీ లేదా స్నేహితుల నుండి కానీ ఒక ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్ ద్వారా ఆందోళనకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులకు సంబంధించింది కానీ, సన్నిహితులకు సంబంధించింది కానీ, లేకపోతే చాలా కాలం క్రితం మీకు క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించింది కానీ ఒక ఆందోళనకరమైనటువంటి వార్తను అయితే మీరు వింటారు. ఇది మిమ్మల్ని కొంత బాధ పెట్టేటువంటి అంశం అని చెప్పుకోవాలి. మానసికంగా మీరు స్ట్రెస్కు లోనవుతారు. అయితే వారి తరపున భగవంతుని మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ యొక్క బంధువులకు, సన్నిహితులకు, మిత్రులకి ఎవరికి ఎటువంటి ప్రమాదం కానీ సమస్య కానీ రాబోతున్నా ఆ ప్రమాదం నుండి వారిని గట్టెక్కించమని ఆ పరమశివుని మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే విష్ణుమూర్తిని కూడా ఆరాధించండి. ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి, వారికి రాబోయే సమస్య నుండి ఆ భగవంతుడే వారిని కాపాడుతాడు. ఇక మిగిలిన అంశాలు కనుక చూస్తే, తులారాశి వారికి మిశ్రమ పైన ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మిమ్మల్ని ఇరకాటంలో పడేయాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తికి గుణపాఠం నేర్పించే ఒక అవకాశం మీకు రాబోతుంది. అంటే చాలా కాలంగా సమయం కోసం ఎదురు చూస్తున్నారు వారు. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి, మిమ్మల్ని నలుగురిలో అవమానించడానికి సరైన సమయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి గుణపాఠం చెప్పే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. వారు మిమ్మల్ని సమస్యలో పడేయడమని, మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ నలుగురిలో వారే అవమానపడే పరిస్థితి కూడా వస్తుంది. అలాగే చాలా కాలం నుండి మీరు మిత్రులుగా భావిస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి మీరు షాకింగ్ న్యూస్ అయితే ఈరోజు దినఫలాల ప్రకారం వినబోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపార సంబంధిత లావాదేవీలు మీకు బాగా కలిసి వస్తాయి. భాగస్వామి ఒప్పందాలకు, అలాగే భాగస్వామి పెట్టుబడుల గురించి ఆలోచించి, అలాగే ఎవరితో భాగస్వామి పెట్టుకోవాలనే దాని గురించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వ్యక్తులకి మీ యొక్క ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు కనిపించబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా కూడా మీకు నచ్చకపోవచ్చు. కొన్ని అంశాలు మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే యవ్వనస్తులు ఉన్నారో, అంటే మీరు మీ యొక్క ప్రేమ వ్యవహారాల గురించి పెద్దలను ఒప్పించి ప్రయత్నం చేస్తున్నారా, అయితే ప్రేమ వ్యవహారాలు విఫలమై మానసికంగా కృంగిపోతున్నారా, మీరు యొక్క డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. ముందు మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. అయితే మీరు గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించకుండా మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి
కెరియర్ వైపు దృష్టి మరలించి మీరు జీవితంలో ముందుకు సాగండి. ఖచ్చితంగా అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో మీ యొక్క ప్రేమ గురించి పెద్దల గురించి చెప్పారు. వివాహానికి మరియు వారి గ్రీన్ సిగ్నల్ కోసం అంటే వారి యొక్క ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. వారు కాస్త సమయం తీసుకుంటున్నారని మీరు నిరాశకి లోనవుతున్నారు. అటువంటి వారు ఖచ్చితంగా ఈరోజు దినపరల ప్రకారం ఒక శుభవార్తని మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ బయట వ్యక్తుల ద్వారా కానీ వింటారు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ప్రేమను అంగీకరించి మీ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధువులను ఈరోజు మీరు కలుసుకోబోతున్నారు. అనుకోకుండా వారు మీకు తారసపడడం కానీ వారే మీకు ఫోన్ చేయడం కానీ ఏదైనా సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావడం కానీ ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. మీకు ఇది చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశమని చెప్పుకోవచ్చు. నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా తులారాశి వ్యక్తుల్లో కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారికి అలాగే కొత్తగా గృహాన్ని నిర్మించుకొని ఆ యొక్క గృహంలోకి ఎంటర్ అయిన వారికి కానీ లేదా కొత్తగా రెంట్ హౌస్లోకి వెళ్ళిన వారు కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఒకరితో చాలా సఖ్యతగా ఏర్పడుతుంది. ఈరోజు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. మున్ముందు మీ యొక్క జీవితంలో వారి వల్ల కీలకమైన మార్పులు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు దినం పరల ప్రకారం ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు. చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ఉండవచ్చు. లేదా మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తున్నాయి. అంతకు మించి చాలా వరకు అనుభవమైన ఫలితాలు తులారాశి వ్యక్తులకి 29వ తేదీ మంగళవారం రోజు ఉండబోతున్నాయి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే మీకు వీలైతే కనుక శ్రీరామ నామాన్ని ఏదైనా పుస్తకంలో 1116 సార్లు రాయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దయా దాక్షిణ్యాలు కృపా కటాక్షాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నిత్య ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా ఆర్థిక పురోగతి మీకు కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అలాగే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే దాన్ని బయటకు పంపించడానికి ప్రతి అమావాస్య పౌర్ణమి తిథుల రోజులో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. కాబట్టి అలాగే తులారాశి వాళ్ళు కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉండడం వల్ల అన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఎవరు సపోర్ట్ లేకపోయినా ఎవరిని సహాయం చేయకపోయినా సరే మీరు ఎదుగుదలలో ముందు ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ 2025 ఏప్రిల్ 29 మంగళవారం రోజున తులారాశి వారు ఎక్కడున్నా సరే వారికి మహర్దశ అనేది పట్టబోతుంది. ఇక ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మంచి ఎదుగుదల అయితే రాబోతుంది. మీ యొక్క స్నేహితులు కానీ లేదా మీ బంధుమిత్రులకు కానీ ఈరోజు మీకు ఎలాంటి సహాయమైన వారు చేయబోతున్నారు. మీకు ఎలాంటి అడ్డంకులు ఉన్నవారు తీర్చబోతున్నారు. మీరు ఈ రోజున ఏ ఆపదలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే మీ సొంత వారు అంటే మీ ఇంట్లోని వారు కావచ్చు లేదా మీరు నమ్మిన వారు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు ఎవరైనా మీరు ఎక్కడున్నా సరే మీరు సహాయం కోసం మర్జించినట్లయితే ఖచ్చితంగా లేదనుకుంటా వారు ఈరోజు మీకు సహాయం మీకు చేయబోతున్నారు. మీ పనిలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ రోజున ప్రతి సమస్య కూడా మీకు తీరబోతుంది. ఇక మీరు ఎటువంటి ధన సహాయం కోరినా సరే వెంటనే ఈరోజు లభిస్తుంది. ఇటువంటి పరిస్థితులతో మీరు ఈరోజు ఎక్కడున్నా సరే చాలా సంతోషంగా ఉండబోతున్నారు. దీని కారణంగా మీరు చాలా సంతోషిస్తారు. ఇక మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి నిత్యం కూడా శివారాధన చేసుకోండి. అలాగే లక్ష్మీదేవికి దీపధూప నైవేద్యాలు ఆరాధించటం ద్వారా ఖచ్చితంగా మరిన్ని శుభకరమైన ఫలితాలైతే మీరు పొందబోతారు.
కాబట్టి తులారాశి వారు ఈ విధంగా చేసుకోండి. మీకు ఇవాళ అంతా శుభప్రదంగానే ఉంటుంది, అంతా బాగుంటుంది. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ప్రసాదిస్తూనే ఉంటాడు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.